షోరూమ్స్కి వెళ్ళినప్పుడు మన హైదరాబాద్లో చాలా పెద్ద షోరూమ్ అది. వెళ్ళినప్పుడు ఆ చెప్పుల స్టాండ్లు కబోర్డ్స్ అవి చూసి ఇలా కదిపితే మొత్తం కదిలిపోతూ ఉంటాయి అవి. అవును మేడం. ఆ స్క్రూ అనేది ఇక అంతకు మించి టైట్ అవ్వదు, అది లూజ్ అవుతూనే ఉంటుంది యాక్చువల్లీ. సో అలాంటి సిచ్యువేషన్స్ ఇక్కడ వస్తే, లేదంటే అలాంటి రాకుండా మీరు ఏం చేస్తున్నారంటే ఏం చెప్తారు? మీరు చాలా డీప్ క్వశ్చన్ అడిగారు. అది ఇండస్ట్రీలో ఒక సీక్రెట్ అన్నమాట. నా ఫర్నిచర్లో వాట్ ఐ కెన్ సే ఇస్, కార్పెంటర్ చేస్తే ఎంత స్ట్రెంగ్త్ ఉంటుందో అంత ఉంటుంది. మాడ్యులర్ చేసే స్పీడ్లో అది చేసిస్తాను. చాలామంది మా బడ్జెట్ ఇంతేనండి, ఇంతకు మించి మేము పెట్టలేము అని అన్నప్పుడు మీరు కాస్ట్ కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఒకవేళ క్వాలిటీ లేని ప్రోడక్ట్ వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే మీరు ఏం అడ్వైస్ చేస్తారు వాళ్ళకి? ఓ 30-40 వేల డిఫరెన్స్లో అక్కడ కకృతి చేయొద్దు. ఈ ఫలానా బ్రాండ్ వాడండి అని కాదు, ఈ గ్రేడ్ వాడండి, ఇక్కడ మీకు మంచిది అవుతుంది అని చెప్పి వాళ్ళని అర్థం చేసి మీరు ఇద్దరు సైజులో కాంప్రమైజ్ అవ్వండి, కానీ క్వాలిటీలో మాత్రం సైజ్ చేయొద్దు అనేది నేను చెప్పే సజెషన్.